శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 1, 2025 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం. దశమి ఉదయం 9:09 వరకు. నక్షత్రం శతభిషం. సాయంత్రం 6:14 వరకు. తదుపరి స్వాతి. వర్జం రాత్రి 9:17 నుండి 10:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుండి 7:40 వరకు. శుభ సమయం ఉదయం 8:15 నుండి 8:45 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శివాలయంలో అభిషేకం జరిపించండి. రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృషభ రాశి. మొండి పట్టుదల మాట తీరు వల్ల మీ సహాయ సహకారాలకు రావలసిన పేరు రాదు. వస్త్రలాభం. మిథున రాశి. తల్లిదండ్రులు వృద్ధుల పట్ల సేవా తత్పరత కలిగి ఉంటారు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతుల వల్ల లాభపడతారు. ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సింహరాశి. కుటుంబంలో ఏర్పడిన కొద్దిపాటి విభేదాలు తొలగుతాయి. ఓర్పు నేర్పు నైపుణ్యం అవసరమవుతాయి. కన్యారాశి. చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. అంతర్గత రాజకీయాలు కొంత బాధిస్తాయి. తులారాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. శుభవార్తలు అందుకుంటారు. వస్త్రలాభం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ప్రయాణాలు అనుకూలం. మకర రాశి. అవకాశాలు అంచుల వరకు వచ్చి చేజారిపోకుండా జాగ్రత్తలు పాటించండి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుంభరాశి. భూములు స్థలాలకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. బంధువులు కలుస్తారు. మీనరాశి. ఆర్థిక లావాదేవీలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయట ప్రోత్సాహం. నమస్కారం.